హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను సాకామోతో డేస్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ మీలో చాలా మందికి ఈ సాకామోతో డేస్ తెలియకపోవచ్చు, బట్ ఈ మధ్య ఈ మాంగా చాలా ఫేమస్ అవుతుంది. సో అందుకే నేను స్టార్టింగ్లో 2 చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ రావడానికి. అండ్ నాకు తెలిసి మీకు ఈ మాంగా కన్ఫర్మ్గా నచ్చుతుంది అండ్ కన్ఫర్మ్గా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, బికాస్ దీని స్టోరీ చాలా బాగుంటుంది కాబట్టి. సో అందుకే ఇక స్టార్ట్ చేద్దాం ఇక. సో దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ పేరు సాకామోతో. అతను ఒక హిట్ మ్యాన్ అనమాట. అతను మామూలు హిట్ మ్యాన్ కాదు, తను ఒక గూట్ అని ఒక లెజెండ్ టైప్ ఆఫ్ హిట్ మ్యాన్ అనమాట. అతను ఆరామ్సే ఒక గ్యాంగ్ మొత్తాన్ని కూడా లేపేకళ్ళు. సో అందుకే బ్యాడ్ గైస్ అందరూ కూడా భయపడేవారు సాకామోతోని చూసి. అతని పేరు విని. బట్ వన్ పాయింట్ డే సాకామోతో లవ్ లో పడిపోతాడు ఆయనే అమ్మాయితో. దాంతో ఆబ్వియస్లీ సాకామోతో తన హిట్ మ్యాన్ పనులు ఆపేస్తాడు, అంటే రిటైర్ అయిపోతాడు అనమాట. అండ్ ఇంకేముంది, ఆ అమ్మాయి వెనకాల పడతాడు. తను కూడా ఆబ్వియస్లీ సాకామోతోకి పడిపోద్ది. దాంతో వాళ్ళిద్దరిగా పెళ్లి చేసుకుంటారు. అండ్ తర్వాత వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. అండ్ తర్వాత ఇంకేముంది, సాకామోతో లావ్ కూడా అయిపోతాడు, ఎందుకంటే తను ఇప్పుడు ఎక్సర్సైజ్లు చేయట్లే కాబట్టి. దాంతో తను ఆటోమేటిక్గా లావ్ అయిపోయిండు. బట్ సాకామోతో ఇంకా చాలా తోపి, అంటే తను లావ్ అయినా సరే తను స్ట్రాంగ్ గానే ఉన్నాడు. అతని రిఫ్లెక్సెస్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ మన సాకామోతో ఒక టౌన్లో ఒక స్టోర్ ఓపెన్ చేసుకుని సెటిల్ అయిపోయిండు విత్ హిస్ ఫ్యామిలీ. అండ్ అప్పుడక్కడికి ఇంకో హిట్ మ్యాన్ వస్తాడు. అండ్ వీడి పేరు షిన్. అండ్ వీడు సాకామోతో పార్ట్నర్ అనమాట, సాకామోతో రిటైర్ అవ్వక ముందు. అండ్ గై షిన్ గాడు ఒక క్లియర్ పాయింట్ అనమాట, అంటే వాడు పీపుల్ ఒక టాస్ ని చదవగలడు. అంటే పీపుల్ ఒకవేళ షిన్ గాడి రేంజ్ లో ఉన్నారనుకోండి, అప్పుడు షిన్ గాడు వాళ్ళ టాస్ ని చదవగలడు. ఒకవేళ రేంజ్ లో లేకపోతే షిన్ గాడు వాళ్ళ టాస్ ని చదవలేడు. సో అట్లా షిన్ గాడు మన సాకామోతో స్టోర్ కి వస్తాడు. అండ్ వాడు సాకామోతో థాట్స్ ని చదువుతాడు. అండ్ గై సాకామోతో ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా, షిన్ గాని చంపేయాలని. దాంతో షిన్ గాడు భయపడిపోతాడు. అండ్ తర్వాత షిన్ గాడు సాకామోతోని అడుగుతాడు, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి హిట్ మ్యాన్ పనులు చేయొచ్చు కదా, నువ్వు ఈ షాప్లోనే ఇట్లనే ఉంటే నీ స్కిల్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. నువ్వు అప్పట్లో ఒక గోట్వి ఇన్ హిట్ మ్యాన్ బిజినెస్, నువ్వు అప్పట్లో చాలా ఫిట్గా ఉండేవాడివి, ఇప్పుడు చూడు పందులాగా ఎట్లా తయారైనవో, నువ్వు ఇక్కడే షాప్లో ఉంటే ఇంకా లావ్ అయిపోతావు. సో అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయచ్చు కదా అని షిన్ గాడు సాకామోతోని అడుగుతాడు. దానికి ఆబ్వియస్లీ మన సాకామోతో ఒప్పుకోడు. అండ్ ఆల్సో గైస్ మన సాకామోతో ఈ టౌన్లో ఉన్న పీపుల్కి చాలా హెల్ప్ చేస్తాడు. అంటే ఈ టౌన్లో ఉన్న పీపుల్కి సాకామోతో అంటే చాలా ఇష్టం. అండ్ ఇదంతా కూడా షిన్ గాడు చూస్తాడు. అండ్ తర్వాత షిన్ గాడు వాడి బాస్కి ఫోన్ చేస్తాడు. సో గైస్ యాక్చువల్గా అయితే షిన్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండో తెలుసా, సాకామోతోని చంపడానికి. ఎందుకంటే సాకామోతో ముందు ఒక హిట్ మ్యాన్ కదా, అండ్ హిట్ మ్యాన్ ఆర్గనైజేషన్లో ఒక రూల్ ఉంటుంది కదా, ఆర్గనైజేషన్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళని చంపేయాలని. సో అట్లా షిన్ గాడు సాకామోతోని చంపడానికి వచ్చాడు. బట్ సాకామోతో ఇప్పుడేమీ థ్రెట్ కాదు కదా ఆర్గనైజేషన్కి. సాకామోతో ఒక నార్మల్ లైఫ్ బ్రతుకుతుండు, జస్ట్ లైక్ ఏ నార్మల్ పర్సన్. సో ఈ విషయమే షిన్ గాడు వాడి బాస్కి చెప్తాడు. అని అంటాడు సాకామోతోని చంపాల్సిన అవసరం లేదని. దానికి బాస్ గాడు అఫ్కోర్స్ ఒప్పుకోడు. అండ్ ఒకవేళ షిన్ గాడు సాకామోతోని చంపకపోతే బాస్ గాడు వేరే హిట్ మ్యాన్స్ని పంపిస్తా అని అంటాడు సాకామోతోని చంపడానికి. సో ఇప్పుడు షిన్ గాడికి వేరే చాయిస్ లేదు కాబట్టి వాడే సాకామోతోని చంపుదామని డిసైడ్ అవుతాడు. సో అట్లా వాడు గన్ తీసుకొని పోతాడు స్టోర్లోకి. అండ్ వాడు బుల్లెట్ని షూట్ కూడా చేస్తాడు. బట్ గైస్ సాకామోతో ఆ బుల్లెట్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అది కూడా ఎట్లనో తెలుసా, సాకామోతో ఒక మింట్ సపరిస్తూ ఉంటాడు. అండ్ షిన్ గాడు షూట్ చేయగానే సాకామోతో కూడా ఆ మింట్ని షూట్ చేస్తాడు మౌత్తో. అండ్ అట్లా ఆ మింట్ బుల్లెట్కి తగులుతుంది. అండ్ అట్లా బుల్లెట్ డిఫ్లెక్ట్ అయిపోద్ది. చూసారా సాకామోతో ఎంత తోపో. అండ్ తర్వాత సాకామోతో ఒక షెల్ఫ్ వెనకలా దాక్కుంటాడు బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి. అండ్ గైస్ ఇప్పుడు షిన్ గాడు సాకామోతో ఒక టాస్ ని చదవలేకపోతాడు, ఎందుకంటే సాకామోతో షిన్ గాడిని బ్లాక్ చేసిండు కాబట్టి తన టాస్ ని చదవనీయకుండా. అంటే సాకామోతో తనకి ఇష్టం ఉన్నప్పుడు తను షిన్ గాడిని ఎలా చేయగలడు అండ్ అట్ ది సేమ్ టైం బ్లాక్ కూడా చేయగలడు. అండ్ గైస్ తర్వాత సాకామోతో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుంటాడు. అండ్ ఆ రబ్బర్ బ్యాండ్ లో మింట్స్ పెట్టి షూట్ చేస్తాడు షిన్ గాడి మీదకి. అండ్ అవి అచ్చం బుల్లెట్స్ అంత స్పీడ్ గానే వస్తాయి. సో అట్లా ఒక మింట్ షిన్ గడికి తగిలేస్తుంది. అండ్ ఆ మింట్ ని వాడు నాకుతాడు. అండ్ అట్లా వాడు డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లో సాకామోతో వాడి దగ్గరికి వచ్చేసాడు. అండ్ షిన్ గాడిని తంతాడు. దాంతో షిన్ గాడు ఎక్కడికో పోయి పడతాడు. అండ్ అఫ్కోర్స్ వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ తర్వాత కొన్ని హవర్స్ తర్వాత వాడు మళ్ళీ లెగుస్తాడు. అండ్ వాడు ఇప్పుడు సాకామోతో ఇంట్లోనే ఉంటాడు. అండ్ ఆయి ఉంది కదా, తను షిన్ గడికి నర్సింగ్ చేస్తుంది. అంటే తను బ్యాండేజెస్ అవన్నీ కూడా కడుతుంది. అండ్ తర్వాత వాడికి డిన్నర్ కూడా పెడుతుంది. దాంతో షిన్ గాడు ఎమోషనల్ అయిపోతాడు సాకామోతో వైపు ఇంత మంచిదైందని. బికాస్ షిన్ గాడు చంపడానికి వచ్చినాడని తెలిసినాక కూడా ఆయి షిన్ గాడికి నర్సింగ్ చేసింది అండ్ డిన్నర్ కూడా పెట్టింది కదా. సో అందుకే వాడు ఎమోషనల్ అయిపోతాడు. అండ్ వాడికి అర్థమైపోద్ది సాకామోతో తిన కోసమే రిటైర్ అయిపోయిందని. సో అట్లా షిన్ గాడు మళ్ళీ ఆర్గనైజేషన్ కి వెళ్ళిపోతాడు. అండ్ షిన్ గాడు వాడి బాస్ ని అడుకుంటాడు, సాకామోతోని ఏం చేయకండి, తనని ప్రాణాలతో వదిలేయండి అని. దానికి అఫ్కోర్స్ బాస్ గాడు ఒప్పుకోడు. దాంతో షిన్ గాడు అంటాడు, సాకామోతో బదులు నేను చనిపోతా, సాకామోతోని వదిలేయండి అని అంటాడు. దాంతో బాస్ గాడు ఒప్పేసుకుంటాడు. బట్ బాస్ గాడు వాడి మైండ్ లో అనుకుంటాడు, షిన్ నువ్వు చచ్చినాక కూడా నేను సాకామోతోని వదలని. అండ్ అఫ్కోర్స్ షిన్ గాడు ఈ టాట్ ని చదివేస్తాడు. దాంతో షిన్ గాడు వీళ్ళందరినీ చంపేయాలని అనుకుంటాడు ఫర్ ద సేక్ ఆఫ్ సాకామోతో. అండ్ వాళ్ళందరి మీద అటాక్ కూడా చేస్తాడు వాడు. అండ్ గైస్ ఇదంతా కూడా సాకామోతో వినేస్తాడు, బికాస్ తను ఒక మైక్ పెడతాడు కాబట్టి షిన్ గాడి మీద. సో అట్లా సాకామోతో తన గన్స్ ని తీస్తాడు ఇక. అండ్ వేరే సైడ్ షిన్ గాడు అఫ్కోర్స్
ఆల్మోస్ట్ ఓడిపోతాడు అండ్ వాడిని వేరే హిట్మెన్స్ ఆల్మోస్ట్ చంపైపోతారు. బట్ అప్పుడెక్కడికి మన సాకమోతో వచ్చేస్తాడు. అతను షిన్ గాన్ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకేముంది, సాకమోతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేసి పడేస్తాడు. అంటే చంపడు, జస్ట్ నాకౌట్ చేశాడు అంతే. దాంతో షిన్ గాడు షాక్ అయిపోతాడు అండ్ వాడు అనుకుంటాడు సాకమోతో లావ్ అయినా సరే ఇంకా చాలా తోపి అని. అండ్ తర్వాత సాకమోతో షిన్ గాడికి జాబ్ కూడా ఇచ్చేసాడు తన స్టోర్ లో. సో అట్లా షిన్ గాడు మళ్ళీ సాకమోతో పని చేస్తుంటాడు, బట్ కాకపోతే ఈసారి స్టోర్ లో. సో అట్లా 1 వీక్ అయిపోద్ది. అండ్ అప్పుడే షిన్ గాడు సాకమోతో ఎట్లా పై చేసిండో అండ్ ఎట్లా అందరినీ పండబెట్టిండో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అని మాటలు ఆయి వినేస్తుంది. అతనికి కోపం వస్తుంది, సాకమోతో మళ్ళీ హిట్మెన్ పనులు చేసి మనుషుల్ని చంపుతున్నాడేమో అని. దాంతో సాకమోతో అంటాడు నేను ఎవరిని చంపలేదని. దాంతో ఆయి అంటది నువ్వు మన ఫ్యామిలీ రూల్స్ బ్రేక్ చేస్తే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తా అని. దాంతో సాకమోతోకి చాలా కోపం వస్తుంది షిన్ గాడి మీద. ఆ తర్వాత ఆయి బయటికి పోతుంది తన ఫ్రెండ్ ని కలవడానికి. అతను రిగ్రెట్ అవుతూ ఉంటది సాకమోతో మీద కోపం పడినందుకు. అండ్ అట్లా తను బస్సుకి ఇంటికి వస్తుంటది. బట్ అప్పుడే బస్ ని ఇద్దరు క్రిమినల్స్ హైజాక్ చేస్తారు. అండ్ వీళ్ళు ఈ బస్ ని ఒక బిల్డింగ్ కి గుద్దుపెదమని అనుకుంటారు. అండ్ ప్యాసింజర్స్ అందరినీ సాక్రిఫైస్ చేయాలని అనుకుంటారు, ఎందుకంటే వీళ్ళ ఫేవరెట్ మాంగా ఆగిపోయిందంట. సో అందుకే వీళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ ఫేవరెట్ మాంగా మళ్ళీ కంటిన్యూ అవ్వాలని. బట్ మన ఆయన కదా తనైతే ఎట్లాంటి టెన్షన్ పడకుండా చిల్ గా ఉంటది. బికాస్ తనకి తెలుసు కదా తనని కాపాడడానికి తన హస్బెండ్ సాకమోతో వస్తాడని. అందుకే తను అంత చిల్ గా ఉంటది. అండ్ వేరేసి నిజంగానే సాకమోతో వచ్చేసి ఉంటాడు విత్ షిన్. అండ్ షిన్ గాడు సాకమోతో అంటాడు మనం ఇప్పుడు 2 థింగ్స్ చేయాలి, ఒకటేమో బస్సులో ఉన్న పీపుల్ ని సేవ్ చేయాలి, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరి ఐడెంటిటీస్ రివీల్ అవ్వద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరి ఐడెంటిటీస్ రివీల్ అయితే అప్పుడు వేరే హిట్మెన్స్ వస్తారు కదా సాకమోతో మీద అటాక్ చేయడానికి. అందుకే వీళ్ళిద్దరూ మాస్క్ వేసుకోవాలి ఇప్పుడు. సో ఈ 2 థింగ్స్ చేయాలని షిన్ గాడు అంటాడు. దాంతో సాకమోతో అంటాడు 2 థింగ్స్ కాదు 3 థింగ్స్ అని. థర్డ్ థింగ్ ఏంటి, ఎవరిని చంపొద్దని. దాంతో షిన్ గాడు సాకమోతోని అడుగుతాడు ఎందుకు నువ్వు ఎవరిని చంపట్లేదని. అండ్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దాంట్లో సాకమోతో ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆయికి. అండ్ ఈ గిఫ్ట్ ని ఆయి తీసుకోదు, బికాస్ ఎవరినో చంపిన డబ్బులతో సాకమోతో ఈ గిఫ్ట్ ని కొన్నాడు కదా. సో అందుకే ఆయి ఈ గిఫ్ట్ ని తీసుకోదు. అండ్ ఆల్సో ఆయి ఒక బిల్డింగ్ పై నుంచి కిందకి దూకేస్తుంది. దాంతో సాకమోతో కూడా దూకేస్తాడు. అండ్ ఆయిని పట్టేసుకుంటాడు. అండ్ కింద స్నో ఉండడం వల్ల వీళ్ళిద్దరూ సర్వైవ్ అవుతారు. అండ్ తర్వాత ఆయి సాకమోతో అంటది నేను చనిపోతే నువ్వు సాడ్ గా ఫీల్ అవుతావు కదా, అట్లనే నువ్వు చంపిన వాళ్ళకి కూడా ఎవరొకరు ఉంటారు, వాళ్ళు కూడా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకే నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నువ్వు ఎవరిని చంపవని, ఇది మన రూల్ అని ఆయి అంటది. సో అట్లా సాకమోతో ఆయికి ప్రామిస్ చేస్తాడు ఎవరిని చంపడని. సో అందుకే సాకమోతో బై మిస్టేక్ కూడా ఎవరిని చంపడు. అండ్ తర్వాత మన సాకమోతో అండ్ షిన్ బస్ లోపలికి రావడానికి ట్రై చేస్తారు. అండ్ షిన్ గాడు వాడి ఫేస్ ని కవర్ వేసుకుని వచ్చేసాడు కూడా బస్ లోపలికి. అండ్ వాడు ఆ ఇద్దరు క్రిమినల్స్ ని కూడా వేసేస్తాడు, అంటే చంపడు, జస్ట్ నాకౌట్ వేస్తాడు అంతే. అండ్ షిన్ గాడు బస్ డ్రైవర్ కి చెప్తాడు బస్ ని ఆపమని. బట్ క్రిమినల్స్ బస్ డ్రైవర్ లెగ్స్ ని కట్టేస్తారు. దాంతో బస్ డ్రైవర్ బస్ ని ఆపలేకపోతాడు. అండ్ షిన్ గాడు కూడా చైన్స్ ని తీయలేకపోతాడు. బట్ అప్పుడే బస్ ముందుకి మన సాకమోతో వచ్చేస్తాడు ఒక పిల్లర్ దగ్గర నుంచి మాస్క్ దుబ్బేసి. అండ్ సాకమోతో ఒక ట్రాఫిక్ సైన్ స్టాండ్ కూడా పట్టుకొస్తాడు. అండ్ దాంతో సాకమోతో ఆ బస్ ని ఆపేస్తాడు. అండ్ అట్లా సాకమోతో అందరినీ సేవ్ చేస్తాడు. అండ్ మన ఆయి కూడా సాకమోతోకి సారీ అని చెప్తుంది మార్నింగ్ అట్లా కోపం పడినందుకు. అండ్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిపి మళ్ళీ స్టోర్ కి వచ్చేస్తారు. అండ్ న్యూస్ లో సాకమోతో గురించి వస్తుంటది తను బస్ ని ఎట్లా ఆపిండని. బట్ తను మాస్క్ వేసుకోవడంతో ఎవరికి కూడా తెలియదు ఆ మాస్క్డ్ పర్సన్ సాకమోతో అని. అండ్ తర్వాత సాకమోతో షిన్ గాడికి ఈ ఇంటి ఒక రూల్ బుక్ ఇస్తాడు. అని అంటాడు ఇవి ఈ ఇంటి రూల్స్, వీటిని బ్రేక్ చేస్తే నేను ఎన్నో చంపేస్తానని సాకమోతో అంటాడు. అండ్ అట్లా చాప్టర్ 2 ఎండ్ అయిపోద్ది గైస్. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ ఎట్లుంది దీని స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చాలా తోపు క్యారెక్టర్స్ కూడా వస్తారు ముందుకు పోయే కొద్దీ. సో అందుకే ఈ వీడియోకి నేను 1K likes plus 100 comments టార్గెట్ గా పెడుతున్నాను. చిన్న టార్గెట్ గైస్. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేసేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది మీకు ఇది నచ్చిందా లేదా అనేది. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేసేయండి మర్చిపోకండి. మీరు ఈ రోజు టార్గెట్ ని ఫినిష్ చేస్తే నేను రేపే వీడియో పెట్టేస్తాను. సో మీ ఇష్టం, ఇంకా మీరు ఎంత స్పీడ్గా ఫినిష్ చేస్తే అంత స్పీడ్గా నేను వీడియో పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 16Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 16K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో కూడా 2 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గైస్ మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే సిరీస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గైస్.